హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ బ్రదర్ ఓం 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 ప్రకాష్. ప్రకాష్. ఎస్ బ్రో, ఎస్ ఎస్. ఎట్లున్నావు బ్రదర్? బాగా అన్న అని పిలుస్తా, ఏమనుకోవద్దు బ్రో, ఎందుకంటే మాది కొంచెం రాయలసీమ, మాది అన్న అని పిలిచా అలవాటు, లైక్ దట్. అన్నా అని పిలుతున్నాడు. ఎక్కడ అదే రాయలసీమ? ఫ్యాన్ మీట్ పెట్టినప్పుడు కొంచెం మా కడప జిల్లాని కొంచెం కన్సిడర్ చేయ బ్రో, మా ఊరికి రాదు. ఒక్క క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను అంతే. పులివెందుల ఏ ఊరు? పులివెందుల పులివెందుల అయ్యో పులివెందులు ఎందుకు తెలియదు? ఎస్ బ్రో, వచ్చినప్పుడు వచ్చాం బ్రో. అదొక్కటి అది నేను చాలా రోజుల నుంచి అడుగుతాను. ట్విట్టర్ లో ట్వీట్ చేశాను, మీరు ఐ విల్ ట్రై అని కూడా పెట్టినారు. అదే బ్రో, అదొక్కటి అడగాలని నేను ఈ మీటింగ్ కి రావడానికి కారణం. అంటే లేదు లేదు లేదు, మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, షాల్ మేడ్ దిస్ హ్యాపెన్. సో ఈవెన్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ దట్ యునో నేను యాక్చువల్గా అడుగుతుంటా, అరే అందరూ చూడు, అందరికి మనం మాట్లాడినామా, అందరితో మాట్లాడినామా, ఎవరెవరు ఉన్నారు అనేది ఎట్లయిపోతుందంటే ఇట్లా ఇట్స్ ఇంపాసిబుల్ టు ట్రాక్ అన్నట్టుంది. అది హూ లైక్ యునో సార్ట్ ఆఫ్ లైక్. బట్ నౌ ఇస్ అ గుడ్ టైం, ఎందుకంటే 1 month తర్వాత ఎవరు ఏంది అనేది మొత్తం తెలుస్తుంది కదా. మాకు కూడా కొంచెం టైం ఇచ్చి కొంచెం చూసి తెలిసిపోతుంది. సో సో థ్యాంక్ యూ ఫస్ట్లీ. అండ్ ఇంకా చెప్పు, నీ గురించి చెప్పు. నేను బీటెక్ చదువుతాను. బీటెక్ వెరీ గుడ్. బీటెక్ సెకండ్ ఇయర్, కంప్యూటర్ సైన్స్. ఇక్కడ సిబిఐటి సిబిఐటి హైదరాబాద్. దాని బ్రాంచ్ ప్రొద్దుటూరు. సిబిఐటి అవునా? అక్కడ కూడా ఉందా? వెరీ నైస్. అక్కడ ఆంధ్రాలో ఉంది. హ్యాపీ డేస్ బ్రో, ఆ సినిమా చూసే జాయిన్ అయినాం, అంత లేదు. చాలా డిసప్పాయింట్ సినిమా చూసిన తర్వాత జాయిన్ అయినా. ఆ సినిమా చేసింది అసలు గురువు గారు మొత్తం ఇంజనీరింగ్ చేసింది ఆ సినిమా వల్ల. చాలా మంది బీటెక్ చాలా హోప్స్ తో జాయిన్ అవుతారు, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమున్నదని అర్థం. ఏం లేదు బీటెక్ లో ఏం తక్కువ, అరే అట్లేం లేదు, చాలా ఉంటుంది. బీటెక్ ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్. ఎవరికైనా డిగ్రీ ఏం రాదు ఎవరితోనే. ఎవరికి కూడా ఈరోజు పనిచేసే జాబ్కి చదువుకి పెద్ద సంబంధం ఉండదు, కానీ ఇట్స్ అ గుడ్ స్టెప్పింగ్ స్టోన్ అట్లా. ఐ రియల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో, ఈ అవకాశం ఇచ్చినందుకు. వన్స్ అగైన్ విశాల్ బ్రోకి, అందరికి ఐ వాంట్ టు థ్యాంక్. మీరందరూ హ్యాపీగా ఉండండి, చాలు. మీరందరూ హ్యాపీగా ఉండండి. మన పేజ్ ఏంటంటే ఒక మంచి ఇట్లా, నాకు ఎట్లుండాలంటే ఒక మంచి ఇట్లా ఫ్యామిలీ లాగా అందరము ఒక మంచి ఒక వెల్ బాండెడ్ యూనిట్ లాగా ఉండాలి అందరూ బేసిక్ గా. అట్లా 90% జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్స్ లా అయిపోయినాం బ్రో అప్పటి నుంచి. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లనే ఉండండి, అలాగే ఉన్నాం. మేము మీకోసం ఒక సాంగ్ రాసినాం బ్రో, నేను సాయినాథ్ అని ఒక మా ఫ్రెండ్ రాసినాడు బ్రో. అదే ఒకటి పాడచ్చా మీకోసం? పాడాలా బ్రో? బ్రో సెకండ్ పేజ్ నాది. బ్రో కెన్ యూ స్టార్ట్ ది సాంగ్? అది నీకు పాడాలనుకుంటున్నాను బ్రో. హాయ్ బ్రో. హాయ్ అభిజిత్ బ్రో. హాయ్ సాయినాథ్, ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సాయినాథ్? జహీరాబాద్. క్యా బాత్ హై. మీ గురించి సాంగ్ రాసినాం. జహీరాబాద్ రోడ్ మంచిగా అయినాయా ఇప్పుడు? జహీరాబాద్ తర్వాత సూపర్ అయినాయి. అవునా? అదేంటి బసవతారకం వరకు మంచిగా ఉంటుంది రోడ్. దాంతో బైపాస్ స్టార్ట్ చేశారు కదా, మొత్తం రోడ్ బాగుంది. వెరీ గుడ్. చెప్పు సాయినాథ్, పాట ఏదో అంటున్నారు. ఏదో రాసినాం మాకు వచ్చినట్టుగా, ఇంత పర్ఫెక్ట్ లేదు, ఏం రాయడమే ఎక్కువ బ్రదర్. పాడండి. యు వాంట్ గైస్, ఐ వుడ్ లవ్ టు హియర్. ఓకే. ఏందంత డల్ ఉన్నారు, ఎనర్జీ లేదు ఏంది ఎవరు కూడా? యాక్చువల్లీ ఏమైపోయిందంటే లైక్ స్టార్టింగ్ లో యాక్చువల్లీ ఎప్పుడైతే బిగ్ బాస్ అయిపోయిందో అందరూ చాలా యాక్టివ్ ఉండనమాట, మాట్లాడదామని సో ఎక్సైటెడ్ గా వెయిట్ చేశారు.
సో ఇట్స్ లైక్ కీప్ ఆన్ డిలేయింగ్ కదా, లైక్ మీరు బిజీ ఉండడం షూటింగ్ లైక్ అందరికి ఎట్లా అంటే కొంచెం ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. స్టార్టింగ్ యాక్చువల్లీ ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నారనమాట, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి కాల్ అనేసరికి దేవర్ ఇన్ షాక్ యాక్చువల్లీ. షాక్? అయ్యో అవునా, ఐ థాట్ యు గైస్ ఆర్ ప్లానింగ్ దిస్ ఫర్ సమ్ టైమ్. అంటే యాక్చువల్లీ అంటే వాళ్ళకంటే ఇన్ని రోజులు లైక్ ఇట్లా డిలే అయిపోయింది కదా, సో మాట్లాడతారో లేదో అని అలా ఉండే అనమాట వాళ్ళకి, లైక్ ఇటువంటి హోప్ అనేది లేకుండా అనమాట. సడన్ గా హోప్ అనేది లేదు, that's not gonna happen. I think ఉంటారు కదా, I think all of you guys are in touch, no? Yeah, we are in touch, yeah. So all of you guys come together as a unit, no? Because then it makes my job easy. ఎట్లా అంటే మీరు అందరూ అనుకోండి, అరే ఇట్లా అనుకుంటాం చాలా రోజులు అయింది మేము ఇట్లా మాట్లాడదాం అని అనుకుంటే, then you know one of you guys can organize. If you say organize, it's not going to be too difficult. I think it can happen. యాక్చువల్లీ లైక్ ఎట్లా అంటే లైక్ బిగ్బాస్ అయిపోయినప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎట్లా అంటే అట్లీస్ట్ అందరికి ఒక కాల్ కావాలని వెయిట్ చేస్తే లైక్ డైరెక్ట్ కాంటాక్ట్ లైక్ ఎనీవే అంటే అప్రోచ్ అనేది భారతి గారు ఇప్పుడు మీకు అట్లీస్ట్ ఛాన్స్ వచ్చింది. లైక్ ఇంట్లో ఇలా ఛాన్స్ లేకుండా కాబట్టి కొంచెం కష్టమైపోయింది. ఫైనల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాం. ఇక బ్రో మీరు పాట పాడండి. యాక్చువల్లీ ప్రకాష్ బ్రో సాయినాథ్ మీరు పాట పాడండి. పాడుతున్నాం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది వీళ్ళు. యాక్చువల్లీ దీనికోసం ఒక సపరేట్ అడ్మిన్ జూమ్ కాల్ పెట్టి ఇక్కడ కూడా మాకు పాడి వినిపిస్తా అని చెప్పి కూడా వెయిట్ చేశారు అన్నమాట. ఈ పాట బట్ అవును రిలీజ్ చేద్దాం అనుకున్నాం పాడి, అలా కూడా ప్లాన్ చేస్తాం. మీరు అట్లీస్ట్ కాల్ ఛాన్స్ అవ్వట్లేదు ఇలా అంటే ఇంకా వెయిట్ పాడొచ్చు అని చెప్పి వెయిట్ చేపించారు. యాక్చువల్లీ పాడండి. ఐఎమ్ ఏంది మన ఏమంటారు అని అదే రావాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా ఆర్కెస్ట్రా వస్తుందా లేకపోతే ఏంది బాగా బ్రో? యా ప్లీజ్ బ్రదర్, నేను వెయిట్ చేస్తున్నాను నీకోసము. హలో అభిజిత్ అన్న, వీఆర్ హియర్ అభిజితియన్స్. అరే వేసుకోరా పాట, అన్నకు మేమేగా తోడు నీడ, ఉంటాము నీతో కడవరకు జీలో, ఎవరెన్ని చెప్పినా నీకు మేమేగా అందండ. అన్న అభిజిత్ నా నీకు మేమున్నామన్నా ఇకపై మేమున్నాము. అన్న అభిజిత్ అన్న మీకు మేమున్నామన్నా ఇకపై మేమున్నాము, నీకు తోడుగా నీడగా అండగా దండగా ఎప్పుడైనా చివరి వరకు నీతో ఉంటాం. అన్న అభిజిత్ అన్న నీకు మేమున్నామన్నా ఇకపై మేమున్నాం. అన్న అభిజిత్ అన్న నీకు మేమున్నామన్నా ఇకపై మేమున్నాము. అరే అన్న నీకో విషయం చెబుతా వినుకో, నువ్వు అమ్మాయిలకు క్లాసు అబ్బాయిలకు మాసు, మీకు నీతో మేముంటాం నీతో వస్తాం ఎవరైనా ఎదురిస్తాం. అన్న అభిజిత్ అన్న నీకు మేమున్నామన్నా ఇకపై మేమున్నామన్నా. అన్న అభిజిత్ అన్న నీకు మేమున్నామన్నా ఇకపై మేమున్నామన్నా. ఓ అభిజిత్ అన్న నీకు స్టార్ట్ చేయన్నా, నీకు తోడుంటామన్నా, సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఇంకా ఏదైనా. అన్న అభిజిత్ అన్న ఇకపై మేమున్నామన్నా నీకు మేమున్నామన్నా. వి స్టాండ్ బై అభిజిత్. విల్ బి విత్ యు బ్రదర్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వి ఆల్వేస్ స్టాండ్ యూ. అంటే బ్రో చాలా రోజుల నుంచి పాడాలనుకుంటున్నాం, ప్రాక్టీస్ లేదు. ఈ రోజు కొంచెం డిసప్పాయింట్ చేసింటాం ఈ పాటతో, కానీ మామూలుగా పాడితే చాలా బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్, ఎంత మంచిగా పాడినాక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఆ పాట బాగుంది. మీరు తర్వాత ఆ పాట లైక్ బయట పాడి లైక్ ఇన్స్టాల్ అప్లోడ్ చేయండి. బెటర్ ఇన్స్టాల్ అప్లోడ్ చేయండి, అప్పుడు కొంచెం మీకు టైం తీసుకొని మీ ఇద్దరు కలిసి పాడండి. అప్పుడు ఇన్స్టాల్ అప్లోడ్ చేసి ఛాన్స్ ఉంటుంది. స్టోరీలో పెట్టండి, లైక్ వీ కెన్ ప్రమోట్. మేము అందరం పెడతాం, అప్పుడు చూస్తారు కదా. చాలా బాగా పాడిండ్రు, చాలా మంచిగా రాసుకున్నారు, చాలా బాగా పాడిండ్రు. అరే థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా ఇంకా బాగా వాడదాం అనుకున్నాం, బట్ మీట్ అనేసరికి చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. లేదు నేను అంటున్నా కదా, ఇంకేం చాలా మంచిగా పాడిండ్రు. మీరు ఒప్పుకుంటే ఇంకా మాకు వేరే వాళ్ళతో పని లేదన్నట్టు, అదే మీరు ఒప్పుకుంటే చాలు, అదే ఒక ఫీలింగ్ బ్రో. హైలో ఉన్నాం ఇప్పుడు, కొంచెం మాటలు రావడం లేదు. ఏం పర్వాలేదు, హ్యాపీగా ఉండండి, రిలాక్స్ అవ్వండి, ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి, అంతే, ఇంకేం లేదు. When we become your fan, we will not treat you like your friend.
పెద్ద ఫ్యాన్స్ బ్రో మీ అంతరం. థ్యాంక్ యూ గైస్. అడిక్ట్ అయిపోయాం. బ్రో ఒక విషయం చెప్పాలనుకున్నా, దీంట్లో చాలా మంది అమ్మాయిలు అడిగినాం బ్రో పాట పాడమని. మేము అభిజిత్ బ్రోని అన్నా అని పిలిచామని చాలా మంది ఆ పాటని వద్దన్నారు బ్రో. వద్దన్నారు. అవును అయ్యో వద్దన్నారు. అది అన్నాని ఎస్పెషల్లీ నోమితక్క నిఖిత వాళ్ళిద్దరు బ్రో. మేము పాడలేము అన్నా అని పిలిచలేమన్నారు. యాక్చువల్ గా అమ్మాయిలు అయితే అయ్యో. నేను ఏమనాలో నాకే తెలుస్తుంది. సూపర్ సాంగ్ బ్రో. థ్యాంక్ యూ. చాలా బాగుండేది. మా పేజ్ థ్యాంక్ యూ బ్రదర్. మొత్తం చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. మీకు కూడా ఇన్స్టాలో పెట్టా అభిజిత్ కామ్రేడ్స్ నా పేజ్. అవునా? లిస్ట్ పంపించండి. నేను ఐ డోంట్ థింక్ హ్యూమన్లీ పాసిబుల్ టు రీడ్ ఆల్ మెసేజెస్. నేను ఒకసారి మధ్యలో ట్రై చేసిన అందరికి రెస్పాండ్ అవడం. నేనే చాలా మందికి మెసేజ్ వచ్చాయి బ్రో. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కూడా. కానీ ఇక్కడ బాధ ఏమేస్తుంది అంటే ఒకరికి మెసేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి వెళ్ళదు బేసిక్ గా. ఎస్ బ్రో, అది చాలా మంది కొంతమంది ఫీల్ కూడా అయ్యారు. మీకు వచ్చి మాకు అయిన తర్వాత వచ్చి ఇంకా మనందరం ఒకటే అని కొంచెం విశాల్ బ్రో బ్రో వాళ్ళందరూ కొంచెం we never expect anything from others అని చెప్పినారు. Everybody will get, like I want to meet everybody. That is something. ఇప్పుడు పెద్దగా నాకు number 1 2 3 4 ప్రయారిటీస్ నేను చెప్తా. మీరు మ్యూట్ చేసుకుంటే ఒక్కసారి సౌండ్ చేస్తున్నాయి బాగా. అందరం మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే. సో బేసిక్లీ ఇప్పుడు నేనున్న స్పేస్లో అందరికి వర్క్ ప్రయారిటీస్ ఉంటాయి కదా. లైక్ ఆబ్వియస్లీ ద ఫస్ట్ థింగ్ ఐమ్ వర్కింగ్ ఆన్ ఇస్ మై ఫిల్మ్. ఈ మధ్యలో వేరే వాటికి టైం ఇచ్చుకుంటూ పోతున్నాను నేను. ద సెకండ్ థింగ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ యూ గైజ్. ఎందుకంటే నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే మీ అందరి వల్లనే. సో నేను నిజంగా నా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇప్పటిదాకా నా మమ్మీ డాడీతో కూర్చొని ఒక డిన్నర్ చేసింది లేదు ఈ రోజు వరకు. ఎందుకంటే వర్క్ అట్లుంది. I come back home, there's barely any time. When I'm out, it's like me, Sandeep, my driver, and then my agent. We're constantly outside, or we're in the office, or we're talking to this person, we're talking to that person. So work is just crazy at this point. Ante మామూలుగా లేదు. అండ్ టైం ఉన్నప్పుడు ప్రతిసారి నేను మీ గురించి ఆలోచిస్తుంటాను. అండ్ ఒక స్క్రిప్ట్ వింటున్నప్పుడు కూడా అరే ఇది ఐ హ్యావ్ నా వ్యూ ఉంటుంది. నాకు ఆ స్టోరీ మీద ఇది నాకు ఎంతవరకు వర్క్ అవుతుంది, what is the kind of narrative I want to give this, which should ఇది ముందు పోవాలన్నా, ఆ స్క్రిప్ట్ మొన్న విన్నది అది ముందు పోవాలన్నా, మళ్ళా ప్రొడ్యూసర్తో మాట్లాడి లేదు సార్ ఇప్పుడు ఇట్లే చేద్దామా అట్లే చేద్దామా ఏంది ఎట్లా, ఇవన్నీ డిస్కషన్ల మధ్యలో ఒక మేజర్ పాయింట్ మీ అందరిది ఉంటుంది. అరే ఇది విల్ దీస్ గైజ్ లైక్ ఇట్, విల్ దే ఎంజాయ్ ఇట్, ఇది బాగుంటుందా వాళ్ళు చూసి ఎంజాయ్ చేసుకుంటారా వీళ్ళు అనేది ఒక మేజర్ పాయింట్ ఉన్నది నాకు ఇన్ మై డెసిషన్ మేకింగ్. And I don't know what to say, like you guys are I'm always thinking about you guys. మీరు ఒక ఇంతమంది ఇంత ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నారు, దాని అర్థం ఏంటో నాకు తెలుసు బేసిక్గా. అండ్ అది నిలబెట్టుకోవాలి, అదొక రెస్పాన్సిబిలిటీ నాకు, అట్లా నేను ట్రీట్ చేస్తున్నా. And whatever I do, of course I will definitely be happy, but now my ambition is driven by a certain responsibility, which is you guys. మీ అందరు హ్యాపీగా ఉండాలి, మీ అందరు హ్యాపీ ఫీల్ అవ్వాలి సినిమా వచ్చినప్పుడు అనేది ఒక చాలా పెద్ద పాయింట్ ఉంది ఇక్కడ. అండ్ ఎప్పుడు కూడా ఒక వేరేలా అనుకోకండి. if I'm not there, or if I'm not posting something on Instagram for about 3 days or 4 days,
then, you know, or if I'm not posting something that you guys want to see or something like that, at aim, you know, the aim is to stay connected with you guys. And so I'm trying adokate cheppadalsukutna, to stay and I don't really care about anything else. మీ అందరూ like all you guys who I'm talking to now, నాకు తెలుసు అంటే మీరందరూ చాలా డీప్గా కనెక్ట్ అయి ఉన్నారు, అండ్ యూ గైస్ ఆర్ లైక్ డైరెక్ట్ ఫ్యామిలీ నౌ, అండ్ ఐ మీన్ దట్ ఇన్ అ గుడ్ వే. సో let's all sort of move together from here. There is a big, huge, long journey ahead of us, and yeah, lots of good things to come. You know, this is just the beginning. ఇంకేం చెప్పడం అవసరం లేదు అనుకుంటా. దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్. దట్స్ ఆల్ యూ గైస్ షుడ్ నో బేసిక్లీ. Yeah, bro, like even I want to add something if you give permission. Hello. Sure. Yeah, Sure. so like we are seeing like your growing beard and all, like మేము చాలా మందికి like I have personally been రెస్పాండ్ చేస్తున్నాను నేను, అరే ఎందుకు కలవట్లే, వీళ్ళు ఎందుకు కలవట్లే, వాళ్ళు ఎందుకు కలవట్లే అంటే ఫస్ట్ మీ మీటింగ్ లోనే ఒకటి చెప్పారు, ఐ నీడ్ టు గివ్ ఏ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని. Like I need to like thank them back. So we are చెప్తున్నాం. So like we are reciprocating the same to them. Like he is working on it. Like you can see, like మీరు ఎప్పుడు చూసినా కూడా like when you come to live కార్ లో నుండి వస్తారు, లేకపోతే మీరు ఏమైనా వీడియో పెట్టినా కూడా స్టేటస్ పెట్టినా కార్ లో like పెడతారు. ఈవెన్ like some people when they used to meet like మన ట్విట్టర్ టీమ్ కానీ they all tell అరే చాలా బిజీ ఉన్నారు, స్క్రిప్ట్స్ అని చెప్తున్నారు. బట్ మన వాళ్ళు ఏంటంటే ఎఫెక్ట్ అవుతున్నారు బ్రో కొంతమంది, like they are not understanding like. But one thing we definitely want is like a good solid film from you. That's it. That's what we all are hoping from you. Like oka idaithe undi kada remark like previous winners win ayyaru tarvata aldi enti ani, but from you it needs to start. So definitely me post cheyapina em cheyapina valla mee nundi oka solid film, anything, web series, that's all we want. That everybody will be silent gradually. Mee nundi oka solid comeback. Now I'll tell you what happens with these things, right? So when firstly you have to understand that this is a creative field, and ఇక్కడ ఏమైపోద్దంటే చాలా మందికి అర్థం కాదు, ఇట్స్ ఎ వెరీ ఆనెస్ట్ ప్రాసెస్. లాట్ ఆఫ్ పీపుల్ గెట్ లాస్ట్ ఇన్ ద గ్లామర్, ఇన్ ద యూఫోరియా అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ వెన్ యూ టాక్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ఇట్ ఈస్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్ ఇస్ అ క్రియేటివ్ ప్రాసెస్ అండ్ ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఆనెస్టీ. ఆ అప్రోచ్ ఏదైతుందో చాలా నిజాయితీతో ముందుకెళ్ళాలి. బేసిక్గా మా అప్రోచ్ తీసుకోవడమే చాలా ఆనెస్ట్గా తీసుకోవాలి. అండ్ నాకు నా స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర ఇట్స్ ఎ వెరీ ప్యూర్ ప్రాసెస్. ఒక డైరెక్టరు, ఒక త్రివిక్రమ్ గారు కూడా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఆయన ఎక్కడో కామ్గా కూర్చుంటారు. ఈజ్ వెరీ కట్ ఆఫ్. ఎవ్రీబడి, ఆల్ మై ఫ్రెండ్స్, హూఎవర్ రైటర్స్, all as creative people need our space, especially when we are dealing with the creative process. And that is the foundation. So a creative process unnappudu, it is important that I sort of disconnect from a lot of other things, including my personal life. I have zero personal life at this point. So script meeda, story discussion meeda కూర్చున్నప్పుడు it's a very honest approach. So ఈ టైంలో నా దగ్గర 100% ఎనర్జీ ఉందంటే 95% దానికే ఇస్తాను. ఆ 5%లో I have to give it to other things. సో ఇప్పుడు దీనికి పెద్దగా ఇప్పుడు అంత సీరియస్ ఇష్యూ కూడా కాదు నా దృష్టిలో. పెద్ద దాని గురించి పట్టించుకుని ఇప్పుడు రియాక్ట్ అయ్యి ఇదంతా ఇది టెంపరీ. ఇట్స్ ఆల్ అ ఫేజ్. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ టు బీ ఇన్ మై షూస్. కాబట్టి ఐ నో వాట్ ఇట్స్ లైక్. అండ్ మీరు కూడా పెద్దగా దాని పెద్ద దీనిలా పట్టించుకోకండి. ఇట్ ఆల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇంకేం లేదు. గోల్ అనేది ఒక క్లారిటీగా ఉంటే రకరకాలుగా వస్తాయి. అండ్ యూ షుడ్ంట్ ఐ నో వాట్ ఇస్ సేయింగ్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ సేయింగ్ అని పెద్దగా దాన్ని పెద్ద పట్టించుకోవద్దు. జస్ట్ లైఫ్లో పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ ప్రాసెస్, ఆ జర్నీ అనే దాన్ని ఎంజాయ్ చేసుకుంటే ముందుకెళ్ళాలి అంతే. ఇంకా వేరేవన్నీ మన చేతిలో ఉండవు బేసిక్గా.
So let's not worry about factors that are not in our control, and and then lose out on the journey itself. I'm here, I'm talking to all of you. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, నేను మీ అందరితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. అండ్ ఇంతకంటే ప్యూర్ బాండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ బేసిక్లీ. సో లెట్స్ బీ హ్యాపీ అబౌట్ దిస్, లెట్స్ బీ గ్రేట్ఫుల్ అబౌట్ దిస్. వేరే వాటిని పెద్దగా దానికి అంత ఇది చేయకండి. డోంట్ జస్ట్ లెట్ ఇట్ గో, ఇట్స్ ఓకే. యాప్లో లైక్ అంటే మన దాంట్లో లైక్ డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ కదా. సో సమ్ పీపుల్ రియాక్ట్, బట్ మోస్ట్ ఆఫ్ అస్, మీ విశాల్ బ్రో, మేము అందరూ లైక్ నేను చెప్తాం కీప్ కమ్, బికాస్ ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రాసెస్. ఏ మూవీ కూడా లైక్ అరే అభిజిత్ వెంటనే బయటకు వచ్చారు ఈ స్క్రిప్ట్ ఇచ్చేసి, ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ లైక్ దట్, రైట్? ఇట్ నీడ్స్ టైమ్. అంటే మీకు ఒక మీ క్యారెక్టర్ తగ్గట్టు లైక్ ఒక ఇది ఇట్ డెఫినెట్లీ నీడ్స్ టైమ్, ఇట్ విల్ టేక్ టైమ్. దట్స్ వాట్ వీ హావ్ బీన్ సేయింగ్. And some people are like forcing a రోజు ఏదో ఒక ఫోటో పెట్టండి. It's like not really ఇది like. So let me tell you how it works. There is, there is no fairy tale story out there called the perfect script, right? You don't walk out into the industry hoping for the industry to welcome you with a red carpet. That is not how it works. That is a very rosy picture that people cut, and only I know what it's like. So there is an effort. There is a lot of donkey work that happens behind making a good film, and I know you guys are smart enough to understand that, and I know you guys are very, very well equipped to sort of be eloquent about that with your other peers, and I'm sure you guys can get that message across for me. మీ అందరికి అర్థమవుతూనే ఉంటుంది నేను ఏమంటున్నాను. అండ్ చిన్న చిన్న వాటికి just let it go. It's not a big deal. The process is definitely, I am giving it 100%. There is a lot on the line for me. There's a lot on the line for all of us. So that's all I can say. అంటే పెద్దగా మాట్లాడే అలవాటు లేదు నాకు. నేను ఇది మీ గురించి మాట్లాడొద్దు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బేసిక్గా సినిమా ఏంటి అనేది. when it releases, the work will speak for itself. That's how it should be basically. అనే శేఖర్ కమల్ గారితో మూవీ ఉంది అన్నారు, దాని అది అంటే అది ఫేక్ న్యూస్ సార్, నిజమేనా? ఎవరితో మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటారు? శేఖర్ కమల్ గారితో అన్న బ్రో. ఒకసారి అఫీషియల్లీ రిలీజ్ చేసినాక దట్ ఇస్ నాట్ ట్రూ. అవేం నమ్మకండి, ఫేక్ రూమర్స్ చాలా వస్తాయి, అలాంటి ఏం అడగకండి. సిద్ధాంత్ చెప్పాలంటే ఏదైతే అభి లైక్ మెయిన్ అకౌంట్ నుంచి పెట్టే పోస్ట్ కానీ అవి మాత్రమే నమ్మండి. లైక్ బయట రూమర్స్ వచ్చి ఇవన్నీ పట్టుకోకండి. ఏదున్నా నేను ఒక మాట చెప్తున్నా కదా, ఇప్పుడు ఏదున్నా ఐఎమ్ గోనా గివ్ అవుట్ దట్ ఫస్ట్ న్యూస్ టు యూ గైస్. సో అది మాత్రము యూ బీ రెస్ట్ అష్యూర్డ్ ఆఫ్ దట్. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విల్ కమ్ అవుట్ త్రూ మై హ్యాండిల్, త్రూ whatever comes from anywhere else will not come. ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కదా అన్నయ్య, శేఖర్ కమల గారితో సెల్ఫీ తీసుకొని, అప్పటి నుంచి ఆ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే లవ్ స్టోరీ తర్వాత మీతో తీస్తున్నారేమో అనేసి. బ్రో అది చెప్పారు కదా. సో లైక్ ఇప్పుడు ఫిలిమ్స్ గురించి అయితే పక్కన పెడదాం, లైక్ మన ఇంటరాక్షన్ అవుదాం. సో ఇంకా చాలా మంది ఇంటరాక్ట్ అవ్వలేదు కదా, లెట్ దమ్ స్పీక్. సో అభియే చెప్పారు కదా, లైక్ ఏమైనా ఫిలిం వస్తే సో అభి బ్రో చెప్తారని. సో డెఫినెట్లీ మనం వెయిట్ చేద్దాం ఒక పర్ఫెక్ట్ బ్లాగ్ గురించి. సో ఇది హరీబరీగా మనం ఇప్పుడు అనుకుంటే అవ్వదు. సో డెఫినెట్లీ మనం వెయిట్ చేద్దాం. సో పులి గేమే వెయిటింగ్ గేమ్ సేమ్. సో మనం అలా వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడారు? యాక్చువల్లీ మణిరతన్ బ్రో మాట్లాడుతాను, ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుందట. మణిరతన్ మాట్లాడు. హాయ్ బ్రో. హే మణి రతన్, వాట్సాప్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ కాలింగ్. బాగున్నాను, మీరు బాగున్నారా? హలో అండి. నమస్కారం అజిత్ గారు. మా పిల్లలు మీతో అసలు ఒక్కరోజు కూడా వదలలేదు. అయ్యో, థ్యాంక్ యూ మణి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వీఆర్ ఫ్రమ్ నిజామాబాద్. మరి నిజామాబాదా? నేను మొన్న
నేను మన బైక్ మీద ఉండే నిజామాబాద్ ఆదిలాబాద్ దాటి పోయి నేను అనుకుంటా తిప్పేశ్వర్ అనుకుంటా ఒక చిన్న వీకెండ్ కి ఐ టుక్ అవే. యాక్చువల్లీ పేజ్ రన్ చేసింది మా సిస్టర్. స్టార్టింగ్ లో నేను చూడకపోతుండే బిగ్ బాస్. సో మా సిస్టర్ చూడు చూడు అని అలవాటు చేసారు. సో మా సిస్టర్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఐడి నేను తీసేసుకొని స్టార్ట్ చేశాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మా బ్రదర్ డాటర్ జ్యోతిర్మయ్ అని. ఇక మీ షో అంటే ఇక మరి పిచ్చి 12-1 వరకు రిపీట్ బాగా చేస్తుండే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా ఫ్రెండ్స్ అందరికి మీ ఫోన్ మీకు ఓట్స్ చేయడం బాగా చేసింది అమ్మాయి. మీరు అందరు ఎంజాయ్ చేస్తే చాలు, మీరు అందరు హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేసినంటే చాలు. ఇంకా యూనో సరే అమ్మాయికి మీరు హాయ్ అని చెప్తే బాగుంటుందని. ఉన్నారా? ఎక్కడున్నారు? వాళ్ళు వేరే విలేజ్ లో ఉన్నారు. ఓకే, ఏం పేరు? వాట్ ఇస్ యువర్ నేమ్? జ్యోతిర్మయ్. Okay, is this recorded or what? Okay, I'm just going to say it now anyway. Hi Jyotirmay, thank you so much for your love. Thank you so much for your support, and all the very best for everything you do in life. And thank your brother also, Mani, for all the lovely work he did. Thank you. I'll see you. మీరు కూడా ఇన్ ఫ్యూచర్ మంచి పిక్చర్స్ తీసి మా పిల్లలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరం కష్టపడి పైకి రావాలి. అందరం చాలా చాలా వర్క్ ఉంది అందరికి కూడా. న్యూ ఫిలిమ్స్ కొరకు మా పిల్లలు వెయిటింగ్. ఏం చేస్తున్నారు బ్రదర్? వాట్ యూ డూయింగ్? ఐ యూ స్టడీయింగ్? ఏం చేస్తుంటారు? కాలేజ్ లో ఉన్నారా? జాబ్ చేస్తున్నారా? నేనా? మా బాబు వీడు డిప్లొమా ఫైనల్ ఇయర్ ట్రిపుల్ ఈ. వెరీ గుడ్. ఏంటి ప్రోగ్రామ్? ఏంది? వాట్స్ ద ప్లాన్? ఏం చేద్దామని నెక్స్ట్ తర్వాత? గుడ్ బీటెక్. Ah, డాడీ ఆర్ఎంపీ డాక్టర్. విలేజ్ లో నేను ఆర్ఎంపీ డాక్టర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. వెరీ నైస్. వచ్చేసి మెడిసిన్ లో ఇంట్రెస్ట్ లేదా నీకు? అక్కయ్య బిఎస్సి అగ్రికల్చర్ ఉన్నారు. వెరీ గుడ్. అగ్రికల్చర్ అసలు ఇంకా చాలా మంది తీసుకోవాలి అగ్రికల్చర్. అండ్ ఐ థింక్ the other day what Venki and I were having this conversation the other day. Like people should learn agriculture even more. Like Venki is also, he's done a BSc in agriculture. No, wait, I'll text you from your thing. Yeah, ठीक है. I got another link. Inkote enti? ఇప్పుడు Hello అభి. హే, ఎవరు మాట్లాడుతున్నారు? నేను మమత. హాయ్ మమత, వాట్స్ అప్? ఫైన్, వాట్ అబౌట్ యు అభి? ఐ యామ్ వెరీ వెల్ మమత. ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నిజామాబాద్ వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా ఇలా. ఫుల్ ఫ్యాన్ అసలు. నేను అసలు బిగ్ బాస్ లో చూసి అసలు మొత్తం మీతో మాట్లాడుతుంటే చాలా నర్వస్ గా ఉంది. అవునా? ఎందుకట్లా? మా అక్క ఫోన్ నుండి తనకు తెలియకుండా మీకు ఓటేసే వాళ్ళం. అరే 4 నెలల నుంచి చూస్తున్నారు మీరు, నేనేందో తెలుసు. నా దగ్గర నర్వస్ అవ్వాల్సిన అవసరం ఉందా చెప్పు? మీ కూల్ యాటిట్యూడ్ అసలు, మీరు చాలా ఇన్స్పిరేషన్ అసలు. అబ్బో, పెద్ద పెద్ద పదాలు వద్దు. ఇన్స్పిరేషనా? బాబోయ్, అసలు మీరు వస్తున్నారంటే నాకు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ నుంచే నేను అసలు పిచ్చి ఫ్యాన్ అసలు. థ్యాంక్స్ మమత, థ్యాంక్స్. ఐ థింక్ చాలా తక్కువ మందికి తెలుసు. యాక్చువల్లీ తక్కువ మంది కానీ కాదు, కానీ మర్చిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు బేసిక్లీ. అండ్ దెన్ వాళ్ళ గుర్తు వస్తుంది, ఓ యా దట్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్.
గుర్తొస్తుంది మళ్ళీ. బట్ థ్యాంక్స్ ఫర్ ఆ movie- యా. కానీ మీ ఒరిజినల్ యాటిట్యూడ్ కూడా మూవీలో ఉన్నట్టే ఉంది. అవునా? అవును. ఏమో మరి. ఆంటీకి హాయ్ చెప్పండి. ఆంటీ అంకుల్. చెప్తా, తప్పకుండా చెప్తా. ఈ అయ్యా 9:40 అయింది, ఏంది మెల్లమెల్లగా లేట్ అవుతున్నట్టు. Hello? మీకు కర్ఫ్యూ ఉన్నాయా మీకు ఎవరికైనా? స్ట్రిక్ట్ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? Wish you hello. who wants to? My mother wants to wish you. I mean like Yeah. మాట్లాడాలని. One second. Sure. హలో అండి. హలో నమస్తే. బాబు. బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? గుడ్ ఆల్ వెల్. మీరు విన్నవడం మాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను అంకుల్ మీకు డైలీ కంపల్సరీ ఓట్ చేయకుండా మేము ఏ రోజు పడుకోలేదు. అయ్యో హర్ష Thank you. అయితే మీకు big fan నాన్న. అవునా? తెలుసు ఆంటీ, తెలుసు. ఆంటీ. మాట్లాడాం ఇంతకు ముందు కూడా మాట్లాడాం, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాం. మీరు ప్లాంట్ పంపించారు, చాలా థ్యాంక్స్ అమ్మా. వచ్చిందా Seeds మీకు? పంపించారు కదా. హలో, వచ్చిందా? అందిందా మీకు? వచ్చిందమ్మా. గుడ్ థ్యాంక్స్ అండ్ ఐమ్ సో హ్యాపీ. చెప్పాను మన వాళ్ళకి, అరే మేక్ షూర్ ఇట్ గోస్ టు ఎవ్రీబడి అని. ఐ డోంట్ నో ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు, బట్ ఐమ్ వెరీ హ్యాపీ. ఐమ్ గ్లాడ్. చిన్న స్మాల్ జస్టర్ ఏదో ట్రై చేస్తున్నాను అందరికి చాలా రీచ్ థ్యాంక్స్ అవ్వడానికి. నాన్న. మంచి మూవీ చెయ్యాలి మీరు, మంచి హిట్ తప్పకుండా. రావాలి అని నేను ఇచ్చా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవట్లేదు నాన్న. నీకు ఆల్ ది బెస్ట్ అమ్మా. లేదు చాలా బాగా అంటే మీరేం చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. అంటే నాకు ఇద్దరు అబ్బాయిలే. నాకు తెలిసిపోతుంది ఆంటీ, మీరు చూపిస్తున్నా నాకు ఎంత ప్రేమ చూపిస్తుందో నాకు అర్థం అయిపోయింది. మీరు ఏం చెప్పనక్కర్లేదు. చాలా చాలా థ్యాంక్స్. మా బాబులాగా అనుకుని చెప్తున్నాను, అదే ఏదో మాట్లాడేస్తున్నాను నాన్న. పర్వాలేదు ఆంటీ, చాలా చాలా సంతోషంగా ఉంది ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. హర్ష జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు. అవునా? ఎక్కడ హర్ష నువ్వు ఏం చదువుకున్నావు? అయిపోయిందమ్మా హర్షది. వెరీ గుడ్. ఎక్కడ? బెంగళూరులో చేసాడమ్మా. ఓకే, వండర్ఫుల్. అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాడు. అవునా? MS ఓకే ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే నాన్న. నేను మాట్లాడతాను మీ అబ్బాయితో. ఓకే నాన్న. ఓకే. అచ్చా నువ్వేంటి బ్యాట్మ్యాన్ లాగా నువ్వు అసలు ఏంటి పర్సనల్ గా కలవాలని లైక్ ఐ వాంట్ లైక్ టాక్ ఫ్యూ వర్డ్స్ లైక్ ప్రైవేట్ గా లైక్ యా. అందుకే సో మామ్ వాంట్స్ టు విష్ యూ. సో మమ్మీ డాడీ అయితే ఇద్దరు ఫస్ట్ టైం అనుకుంటే ఎంత బాగా ఫాలో అయింది ఒక పర్సన్ ని. సో దే టోల్డ్ లైక్ యువర్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్ చాలా నచ్చింది పేరెంట్స్ కి అయితే. థ్యాంక్ యూ. యా, సో మామ్ టోల్డ్ మాట్లాడతాను లైక్ షీ వాంటెడ్ టు విష్ యూ. యా థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ ఎవరు మాట్లాడుతున్నారు? విద్య. హే విద్య, వాట్సాప్? విద్య ఎలా ఉన్నావు? వాట్స్ హ్యాపెనింగ్? ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎట్లున్నారు? నేను కూడా. ఏంటి విద్య? చిన్న రిక్వెస్ట్ చెప్పండి. థ్యాంక్స్ విద్య. విద్య ఐ థింక్ ఇదేదో లెస్ దెన్ 1 minute నేను అంటుంది.
ఒకవేళ డిస్కనెక్ట్ అయితే ఐల్ బి రైట్ బ్యాక్. ఐమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐమ్ గోనా బి రైట్ హియర్. అభి ఒకసారి అభిద్య అనవా? అభిద్య వాట్సాప్. మీరు ఇన్స్టాలో వీడియోస్ పోస్ట్ చేస్తారు కదా, కొంచెం తెలుగులో మాట్లాడతారా? తెలుగులో మాట్లాడమంటావా? చాలా మంది దాని వల్ల ట్రోల్